విశాఖలో దారుణం చోటు చేసుకుంది. విశాఖలో లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలయ్యాడు. 2000 రూపాయల కోసం ఫోటో మార్క్ చేసి బెదిరించారు. వేధింపులు తాళలేక యువకుడు నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాణిపేట పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి, కేవలం 2000 రూపాయల కోసం ఒక యువకుడు ప్రాణాలు తీసుకోవటం అనేది నిజంగా బాధాకరం. ఈ లోన్ యాప్ బాధితుల్లో నరేంద్ర కూడా ఒకటిగా చేరాడు. ప్రస్తుతం మనం చూస్తున్న దాన్ని బట్టి ఎవరు ఎక్కడి నుంచి లోన్ తీసుకున్నారు, ఎవరు వేధించారు, పోలీసులు ఏం చెప్తున్నారు, అప్డేట్ ఏంటో. లోన్ యాప్ వేధింపులకు మరొక యువకుడు బలైపోయాడు. విశాఖపట్నంలోని మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న నరేంద్ర అనే యువకుడు సుమారు 2000 రూపాయలు లోన్ యాప్ ద్వారా అప్పు తీసుకున్నాడు. అయితే అప్పు తీర్చలేదంటూ కూడా పూర్తిగా వేధింపులకు పాల్పడ్డారు. అదేవిధంగా న్యూడ్ ఫోటోలు ఆ బంధువులకు పంపిస్తూ పరువు తీయడంతో అతను బలవన్మరణకు పాల్పడ్డాడు. ప్రస్తుతం మనం బాధితుల ఇంటి వద్ద ఉన్నాము. అయితే పూర్తిగా నరేంద్రకు సుమారుగా పెళ్ళై 4 రోజులు గడుస్తుంది. ఇలాంటి తరుణంలో ఆత్మహత్యకు పాల్పడడంతో మొత్తం పూర్తిగా కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా విషాదంలో నెలకొన్నారు. ప్రస్తుతం మనతో పాటు నరేంద్ర భార్య అఖిల ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది? లోన్ యాప్లో ఎప్పుడు అప్పు తీసుకున్నట్టుగా మీకేం తెలుసా? సార్, లోన్ యాప్ తీసుకున్నట్టు కూడా నాకు తెలియదు సార్. ఎప్పుడు తెలిసిందంటే 7వ తారీఖు శనివారం తెలిసింది సార్. అది అప్పుడు తెలిసిన తర్వాత ఇలాగా ఎలా అంటే టార్చర్ చేయడం, ఆ మెసేజ్లు పెట్టడం, అది వల్గర్గా మెసేజ్ చేయడం. ఇప్పుడు నువ్వు చేయకపోతే నీ రేట్ 2000 వల్గర్గా మెసేజ్ చేశాడు సార్. వాయిస్ కాల్ చేసి తనకి తన ఫ్రెండ్స్ వాట్సాప్ ఉన్న మొత్తం రిలేటివ్స్ అందరికీ ఎవరైతే నెంబర్ సేవ్ చేసుకున్నాడో ఆ నెంబర్స్ అందరికీ పిక్స్ వెళ్ళిపోయాయి సార్. తీరా తను ఏంటంటే బాగా మానసికంగా కృంగిపోయాడు సార్. అవన్నీ ఎవరితో చెప్పుకోలేక ఆ ఫోటో సరే పెళ్ళై నెల అయింది, అందరికీ వెళ్ళిపోయి అందరూ అడుగుతారు కదా సార్, ఏంట్రా ఇలా పిక్స్ ఏంటని అడగడం వల్ల అది ఎవరితో చెప్పుకోలేక, తన అమ్మకి చెప్పుకోలేక, నాకు చెప్పుకోలేక వేసుకున్నాడు సార్. మీకు కొండంత కొడుకు ఇప్పుడు మీకు అండగా ఉన్న అసలు వ్యక్తి ఇప్పుడు లేడు. అయితే ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు? మీకు ఎటువంటి న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు? న్యాయం చేయాలి బాబు. నా కొడుకే ఉన్నాడు, నాకు ధైర్యం. నా ధైర్యమైన కొడుకు వెళ్ళిపోయినా నాకేట్లేదు, పోషకారం లేదు బాబు. నా కొడుకుంటే బాగుంది, లేడు ఇప్పుడు. నాకేదో న్యాయం చేయండి బాబు. అలాంటి ఏదో ఉంచకూడదు మీరు. ఏదో ఊరికి అమ్మ ఎక్కించారు బాబు. చాలా మంచి కొడుకు. అలాంటి కొడుకు ఎక్కడ లేడు. తల్లినేటి, భార్య నేటి, తమ్ముడు లేడు, తండ్రి నేటి, అందరిని బాగా చూసుకుంటాడు. నా కొడుకు లేడు ఇప్పుడు. పోను నేను ఏడు చేయాలి తండ్రి. ఏదో మాకు పోషకారం చేయించిపోబు. పోలీసులు స్పందించారండి? ఏమంటున్నారు అధికారులు? సార్, ఇప్పటికి 4 రోజులు అయిపోతుంది సార్. ఈరోజు ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగం నిర్లక్ష్యమే. నిండు ప్రాణం సోరాడ నరేంద్ర బలి. ఈరోజు అమ్మాయి శోక సముద్రంలో మునిగిపోయింది. ఇలాంటి యాప్ల మీద గతంలో అనేక సార్లు ఇలాంటివి జరిగాయి. ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటే ఈరోజు యువకుడు బలవకుండా ఉండేవాడు, ఆ కుటుంబాన్ని ఆదుకునేవాడు. ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యం, పోలీసు యంత్రాంగ నిర్లక్ష్యమే ఈ సోరాడ నరేంద్ర బలైపోవడానికి కారణం. 2000 రూపాయలకి యాప్ నిర్వాహకులు అసభ్యంగా, అన్యోన్యంగా బతుకుతున్న దంపతుల మధ్య చిచ్చు పెట్టే విధంగా వాట్సాప్ మెసేజ్లు, నగ్న ఫోటోలు, భార్యాభర్తలు మార్ఫింగ్ చేసి పెట్టి ఆ కుటుంబాన్ని బలి తీసుకుంది. ప్రభుత్వమే ఆదుకోవాలి. అరే, ఈరోజు ఆగమేఘాల మీద సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని అరెస్టులు చేస్తున్న ఈ ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే ఆ ముందో ఆ వచ్చిన వాట్సాప్ కాల్కి మీద నెంబర్ వచ్చింది, ఆ నెంబర్ తన డబ్బులు కూడా వేసింది. మరి డబ్బులు వేసిన నెంబర్ని ఈరోజు వరకు ఎందుకు ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నారు అనేది మా ప్రశ్న. ఈ ఘటనకు సంబంధించి పోలీసు అధికారులు స్పందించాలని, సత్వరం న్యాయం చేయాలని కూడా బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ లోన్ యాప్ బారిన పడి మరొక కుటుంబం మాలా ఉండకూడదని ఖచ్చితంగా ప్రభుత్వంపై దీనిపై స్పందించి లోన్ యాప్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని కూడా బాధితులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో స్టప్పల్ రాజుతో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.